చాలా ఇప్పుడు నేను హిందీ హిందువునే ఒకప్పుడు హిందువునే నాకు నా గురువులు నేర్పలేదు, నా పెద్దోళ్ళు నేర్పలేదు. ఎంతో దౌర్జన్యాలు జరిగాయి బరువు బలహీన వర్గం. నేను ఒక కాపుని సార్, నేను ఒక కాపుని, బట్ పక్కన పెట్టండి. బరువు బలహీన వర్గాల వరకు జరిగి ఇది క్రిస్టియన్ మొత్తం ఎలాగొచ్చింది అందరికీ తెలుసు. నన్ను చెప్పండి సార్, అయిపోయిందా? ఇప్పుడు కూడా ఒక హిందువు ఇచ్చేయుడు ఇంక ఎలా సార్ మీరు దాన్ని కూర్చోబెట్టి తాడుచు చేస్తున్నారు? అదే చెప్తున్నారు, ఆడికి ఎలా చేస్తున్నారు చెప్పండి సార్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే భగవద్గీత హిందువుల దగ్గర ఉండదని అడిగారు. భగవద్గీత ఏది ఉండదు వీళ్ళ దగ్గర, పూజలు చేస్తారు. అవునా కదా? మీరు చెప్పండి అమ్మాయిని బీట్లు కొడతారు సార్, అమ్మాయిని బీట్లు కొడతారు కుర్రాలు వెళ్ళారంటే. ఇంట్లో అసలు ఏది ఉండాల్సిన అవసరం లేదు సార్. నేను చెప్తున్నా హిందువులకి, అది వేసిన ప్రశ్న మీరు ఎక్కడో విని వేశారు, నేను విన్నాను. ఒక ముస్లిం వేసిన ప్రశ్న, ఇది చాలా ఫులిష్ ప్రశ్న. ఎందుకంటే ముస్లింస్ కి ఒక ఖురాన్ గ్రంథం తప్ప వేరే పుస్తకమే లేదండి. క్రిస్టియన్స్ కి ఒక బైబిల్ తప్ప వేరే పుస్తకం లేదు, వేరే విగ్రహం లేదు. ఈ రెండింటికి విగ్రహాలు లేవు, విగ్రహాలు లేవు, ఇంకా అది తప్పించి వేరే పుస్తకాలు కూడా లేవు. ఈ రెండు పుస్తకాలే. కానీ హిందువులకు మాత్రం తల్లిదండ్రులు దేవుళ్ళు, ఓకేనా అండి? తులసి చెట్టు దేవుడు మాకు, పోతే ఇంట్లో పటాలు ఉంటాయి, దేవుడి పటాలు. వీటన్నిటి మేము మొక్కుంటాం. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, చదువుకుంటాం. రామాయణం ఉంది, చదువుకుంటాం. ఇన్ని ఉండంగా ఆ భగవద్గీత ఒక్కటి ఉండాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద నష్టం లేదు. ఎందుకంటే మనకి పుస్తకాలు కాదని ఆలోచన, మన తల్లిదండ్రులే మన సక్రమంగా పెంచితే మనం ప్రయోజకులు అవుతాం. ఈ రోజు మన తల్లిదండ్రులు దేవుడిగా పూజిస్తే చాలండి. మన తల్లిదండ్రులు మన దేవుడిగా పూజిస్తే చాలండి. నువ్వు స్వర్గానికి వెళ్ళాలన్నా హిందూ గ్రంథాల ప్రకారం ఉదయం సాయంత్రం పూజలు చేసి ఒక 500 టెంకాయలు కొట్టి స్వర్గానికి వెళ్ళడండి వాడు. నేను చెప్తున్నాను మీకు. కాదు కాదు, వినండి సార్. నీ తల్లిదండ్రులకి ఇంత కూడు పెట్టిన రోజు నువ్వు స్వర్గానికి వెళ్తావు. నువ్వు ఎటువంటి తప్పులు చేయకుండా నీ తల్లిదండ్రులకు అన్నం పెడితే నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఉదాహరణకి మీకు చెప్తాను, ఇవన్నీ కథలు కూడా చెప్తాను, దీంట్లో ఉన్నాయి. శ్రవణుడు కథను ఉన్నాడు సార్. తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు, కావట్లో పెట్టుకొని ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాడు. ఆయన స్వర్గానికి వెళ్ళాడు. నెక్స్ట్ పోతే ఈయనున్నాడు, కృష్ణుడు నమ్ముకున్నాడు. అతని పేరు నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు టయానికి. ఆయనండి పాండురంగడు పేరు విన్నారు కదా? వాళ్ళ తల్లిదండ్రుల్ని పాదసేవ చేస్తున్నప్పుడు కృష్ణుడు స్వయంగా వస్తాడు. నాయన నేను బయట ఉన్నారా, నీతో మాట్లాడాలి అని కృష్ణుడు అంటాడు అనమాట. లేదు, నా తల్లిదండ్రులు నేను పాదసేవ చేస్తున్నాను, నేను ఈ సమయంలో రాలేదని చెప్తాడు భగవంతుడు వచ్చి పిలిస్తే. అవును సార్. అంటే ఇలాంటి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. తల్లిదండ్రులు పూజించుకునే చాలండి. భగవద్గీత ఉదయం మొత్తం చదివేసి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీకు స్వర్గము మోక్షము అనేది తల్లిదండ్రులను అడిగినా స్వర్గం అనేది మనకు లభిస్తుందండి అని దేవుడు చెప్పలేదు కదా సార్ ఆ విషయం. ఉదాహరణ చూపించాడు కదండి. ఉదాహరణ చూపించాడు కానీ అని భగవంతుడు కూడా మాకు ఎక్కడ చూపించలేదు సార్. హిందూ గ్రంథాల్లో ఒక మాట ఉంటుంది సార్, మానవ సేవే మాధవ సేవ. కరెక్ట్. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులు కూడా ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు బయట కూడా వస్తారండి. వస్తారు. అవునండి, అవును. కాబట్టి ఇది పూలిష్ క్వశ్చన్. వాడెవడు ముస్లిం అడిగాడు, పులిష్ గా అడిగాడు. అందుకే ఇదైతే కరెక్ట్ సమాధానం ఇదండి. అదే ఓకే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉన్నంత మాత్రాన ఇదేం కాదు, గట్టిగా ఉంటది. బట్ నేనేంటంటే సార్, మీరు ఆవేదనతో మీరు ఆవేదనతో ఈ ఛానల్ పెట్టారు. ఫస్ట్ పాయింట్ అంటే హిందువులు బాగా కన్వర్ట్ అవుతున్నారు, అవునా కదా సార్? అవునండి, అవునవును. ఫస్ట్ పాయింట్ ఒకటి. తల్లిదండ్రులు పూజించిన మాత్రం స్వర్గానికి వెళ్తాడు సార్, వాడు ఏ మతస్థుడైనా సరే. నేను నమ్మిన ఓకే సార్, అది ఒప్పుకుంటున్నాను సార్. తల్లిదండ్రులు పూజిస్తారు, తప్పులు పాపాలు చేయకుండా, పక్కనోడు దోచుకోకుండా, పక్కనోడు ఆడపిల్లను నాశనం చేయకుండా నువ్వు బతుకు, నీ తల్లిదండ్రులు నువ్వు పూజించి వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టు, వాళ్ళ కాయ కష్టంలో నువ్వు పాలు పంచుకో, నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తావని చెప్పి నేను రాసిస్తాను. అది ఎలాగే సార్? అది ఇప్పుడు మీ హిందూ గ్రంథాలు ఉంది సార్, మానవ సేవ అవతల కూడా మనం సేవ చేసి వెళ్తాం కదా సార్. తల్లిదండ్రులు సేవ చేయాలని లేదు కదా, హిందూ గ్రంథాలు ఉందా సార్? చెప్పండి మీరు ఎక్కడన్నా తల్లిదండ్రులకి సేవ చేయాలని ఉందండి? ఎక్కడైనా తల్లిదండ్రులు సేవ చేయాలని హిందూ గ్రంథాలు ఉందా సార్ ఎక్కడైనా? ఉందండి, సేవ చేయాలని లేదు కానీ వాళ్ళని గౌరవించాలని అనేక కథలు ఉన్నాయి కదా. ఇప్పుడు రామాయణం తీసుకుంటే దశరథ మహారాజ్ చెప్తేనే అడవులకి వెళ్ళాడు. ఆయన కనీసం కోపగించుకోవాలి తండ్రిని. ఆయన మీద కనీసం కోపపడలేదు. ఇప్పుడు ఆయన ఉదయం లెగిస్తే పట్టు పాంపు మీద పండుకొని బంగారు గ్లాసుల్లో పండుకునే రాముడు తండ్రి అడవికి వెళ్ళిపోమంటే ఎవరికైనా మనకైనా బాధ ఉంటది కదండి. ఇప్పుడు మనం ఉన్నాం సార్,
నేను ఉదయం లేస్తే పట్టు పరుపు మీద ఏసీలో పడుకున్నాను, మా నాన్న వచ్చి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళరా అన్నాడు అనుకో, నాన్న మీద కోపం వస్తుందో రాదా మనకి? ఉత్త పుణ్యానికి ఏం తప్పు చేయకుండా అది అవును వస్తుంది. కానీ రాముడు కోపడ్డా తండ్రిని? పర్లేదు సార్. మరి సార్ ఇది ఆదర్శంగా తీసుకోవటం అంటే మనం. ఓకే సార్, మీరు అన్నట్టు రాముడిని మనం తీసుకుందాం, రాముడిని దేవుడు అనుకున్నాం సార్. ఓకే ఒప్పుకుంటున్నాను. దేవుడు అనుకోకర్లేదు సార్, ఆయన చేసిన పనులు మనం ఆదర్శంగా తీసుకోవాలి అంటే దేవుడు అనుకోకర్లా, ఆదర్శంగా తీసుకుంటే ఆయన దేవుడు, మానవుడే మహనీయుడండి. అవును సార్, అవును. అది ఇంతకంటే నేనేం చెప్పలేను సార్. సార్ నాకు వేరే పనులు సార్. మీరు ఇప్పుడు కూడా అంటే మీ వాక్యాలు నేను 100% నేను మీ ఫాలో సార్. ఇప్పుడు బ్యాంక్ చెప్తున్నాను, మీ అంత డెడికేటెడ్ గా ఎవరు ఉండరు ఈ రోజుల్లో. ప్రతి ప్రశ్నకి జవాబు ఇస్తున్నారు. ఇప్పుడు డబ్బు కోసం ఇస్తున్నారు కాదు సార్, నేను డబ్బు కోసం ఆశపడింది కానీ నేను డబ్బులు ఇవ్వండి నేను ఎవరిని ఎక్కడ అడుక్కోలేదు. అవును సార్, నేను నీతిగా నిజాయితీగా పని చేస్తున్నాను. నేను పాస్టర్ లాగా దశ భాగాల కోసం. సార్ మీరు గుర్తుపెట్టి, ఒక క్రిస్టియన్ ఒక హిందూగా మారితే నాకు రూపాయి వస్తుందా అండి? ఒక క్రిస్టియన్ హిందూగా మారితే నాకు రూపాయి ఇస్తాడా? మీకు ఛానల్ పెట్టారు కదా సార్, డబ్బులు వస్తాయి కదా సార్? ఛానల్ అవి ఖర్చులు సరిపోతాయండి. ఇప్పుడు మాకు మెయింటెనెన్స్ ఉంటుంది సార్, నెలకు 5,000 10,000 మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంటర్నెట్ బిల్లు సార్ మీకు ఇంత ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తున్నాయా? సార్ వ్యూస్ వల్ల పెద్ద డబ్బులేం రావు సార్. మీరు భ్రమపడుతున్నారు. లక్షల్లో వ్యూస్ వచ్చేవాళ్ళు ఉన్నారు. మీకు యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ వచ్చారు. నాదెంత సార్ 10,000 వ్యూస్ వస్తుంది సార్. వ్యూకి ₹1 ఇస్తున్నా 10,000 కంటే పెద్దగా రావు సార్ నాకు. ఆ 10,000 ఇప్పుడు నేను ఇదే పని వేరే దాంట్లో పెట్టుకుంటే నెలకు 20,000 సంపాదించుకుంటాను. నేను నెలకి 20,000 సంపాదించుకుంటాను సార్. ఇంత నేను ఇప్పుడు మీరున్నారు, మీతో మాట్లాడుతున్నాను, ఇంకొకరితో మాట్లాడాలి, లైవ్లు పెట్టాలి, నాకు ఎంత వర్క్ ఉంటుంది. బయట పర్సనల్ పనులు ఉంటాయి, నాకు నా షాప్ ఉంది, నా బిజినెస్ చూసుకోవాలి, ఎన్ని పనులు ఉంటాయండి. నేను దీని మీద పర్సనల్ చెప్పలేదు సార్ అవన్నీ. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టే నా యొక్క టైం అంతా నా షాప్ మీద పెట్టుకుని నా బిజినెస్ డబుల్ అవుతుంది కదండి. ఇప్పుడు పాస్టర్ ఉన్నాడంటే మీ బోటల్లో 10 మందిని మారిస్తే దక్షిణ భాగం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆయన కష్టపడక్కర్లేదు. మీరు కష్టపడి డబ్బులు ఇస్తే చాలా ఆయన సుఖంగా బతికేస్తాడు. ఇప్పుడు మీరున్నారు సార్, హిందూగా క్రిస్టియన్ గా ఉన్నారు, హిందూగా మారారు, నాకేమైనా దక్షిణ భాగం వస్తుందా మీ దగ్గర నుంచి? ఎవరికి ఇవ్వదు సార్. పాస్టర్లు కూడా ఎందుకు ఇస్తాం సార్ చెప్పండి? ఎవరండి, ఎవరు చెప్పారండి? శాపనార్థాలు పెడతారండి బాబు. ఇవ్వకపోతే మీకు తెలియదేమో సార్. ఇంకా శాపనార్థాలు పెడుతుంటారు. దేవుడు నిన్ను దీవించాలి అంటే నువ్వు కంపల్సరీ దక్షిణ భాగం ఇవ్వాలి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తారు. ఎంతమంది పాస్టర్లు చూపించమంటారు? ఉన్నారు సార్, ఉన్నారు లేదని కాదు. వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చెప్పండి, కలవర్ సతీష్ తీసుకోండి, ఫోన్ పే డైరెక్ట్ గా ఉంటది ఆయన లైవ్ లో. చూసారా ఎప్పుడైనా లైవ్ అయింది కలవర్ సతీష్ ది? ఫోన్ పే ఉంటది సార్. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తారు సార్, అవి మీకు తెలియదు. వాళ్ళు కూడా ఇప్పుడు క్రిస్టియానిటీ సేవా కార్యక్రమాలు చేస్తారు, తింటున్నారు సార్. ప్రతి దేంట్లో ఉన్నాయి సార్. మా హిందువుల్లో కూడా చాలా మంది తింటున్నారు. ఎక్కడ డబ్బులు తినేది లేదు సార్. హిందూ దేవాలయాలు మొత్తం గవర్నమెంట్ కిందనే, గవర్నమెంట్ తినేస్తుంది సార్. మీకు ఒక ఓపెన్ గా చెప్తాను, ఓపెన్ చేస్తే దానికి సమాధానం చెప్పండి సార్. ఉండీలు పెట్టాక మళ్ళీ పంతులు పల్లెలు ఎందుకు పెడతారు సార్ డబ్బులు వేయండి అని? అందుకే సీసీ కెమెరాలు పెట్టారు గుళ్ళల్లో. సీసీ కెమెరాలు ఆల్రెడీ పెట్టారండి. పల్లెల్లో ₹1 వేసినా సరే అది వచ్చి ధర్మకర్త, అతను ఉంటాడు కదా, అతను ఏమంటారు, ధర్మకర్త కాదండి, అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు, అతను తీసేసుకుంటున్నాడు డబ్బులు. సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ మీరు సపోర్ట్ చేయట్లేదు. నేను మీరు చెప్పిన దానికి నేను ఊ కొట్టాను, మీరు కలవసే తిన్నారంటే ఊ కొట్టాను, బట్ మీరు దీనికి చెప్పట్లేదు. సార్ ఇప్పుడు చెప్పండి, పూజ తింటే నెలకు 10,000 తింటాడు సార్ అనుకుందాం మాట వరకు. ఓకే 10,000 అయినా కానీ సార్, 10,000 అయినా కానీ 5,000 అయినా కానీ నష్టం లేదు కదా సార్. ఇప్పుడు నేను అన్నాను సార్, 10,000 అయినా కానీ. ఒక్క నిమిషం అండి, నేను ఉన్నాను, నా మనస్ఫూర్తిగా నేను ₹1 వేస్తా, పూజారి తీసుకుంటాడు, ఓకేనా? ₹1,00,000 సంపాదిస్తే 10,000 కంపల్సరీ ఇవ్వాలని పాస్టర్లు కోరుతున్నారు. నేను మనస్ఫూర్తిగా ఇచ్చేది వేరు, నువ్వు డిమాండ్ చేసి తీసుకునేది వేరు, రెండింటికి తేడా ఉందండి సార్. పంతులు కూడా శాపనార్థాలు పెడతారు సార్, పంతులు కూడా శాపనార్థాలు పెడతారు. ఇక్కడ పెట్టారు. మీ హిందువులు ఏంటంటే సార్ మీ హిందువులు ఏంటంటే నమ్ముతారు, విశ్వాసంగా నమ్ముతారు తెలుసా సార్. నేను చెప్తుంది, పంతులు ఎవరి జోలికి వెళ్ళినా కానీ పంతుల జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే తప్పులే సార్, ఎవరు చెప్పారండి? ఆ భయంతో ₹50, ₹100 సార్, ₹50, ₹100, ₹500, ₹1,000 వేస్తారు సార్ పంతులకి. లేదండి, ఎవరో ఒకళ్ళ ఇద్దరు ఉండొచ్చు కానీ ఇలా లక్షలో 10 మంది ఉండొచ్చు ఒప్పుకుంటా. కానీ ఇలా పాస్టర్లు మాత్రం 1,90,000 మంది వాళ్ళే ఉంటారు, 90,000 మంది వాళ్ళే ఉంటారు పాస్టర్లు. సరే సార్, నాకు పని ఉందిలేండి, మళ్ళీ మాట్లాడదామండి. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ.